నాకు తెలియదు. నేను ఆమె గురించి ఇక మిగతా ముచ్చట చదువుతా. ఓకే, ఏమని రాసిండు? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ, వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్. Just 1 week before Praveen Pagadala informed the date, Karunakar was informed and made required arrangements. ఏమర్థమైంది ఇందులో? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ అంట ఆమె పేరు. ఓకే, నాకు తెలియదు, ఏం తెలియదు. రాజమండ్రిలో చర్చ్ ఉంటుందంట. వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో ఎఫ్ఐఆర్ దగ్గరనో అని చెప్పింది ఆ సిస్టర్. కానీ ఈయన గురించి నాకేం 1% వాళ్ళిద్దరు కపుల్ గురించి నాకు ఏమీ తెలియదు. సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు. మరి యుఎస్లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టరు. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ అంట అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్. ఓకే, బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీ టుక్ జస్ట్ 1 week బిఫోర్. చనిపోయే కంటే వారం ముందు ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డే బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్. ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట. కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇంకో అప్డేట్ ఏంది? ద మీడియేటర్ టు ద కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ కరుణాకర్ సుగుణ ఈజ్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ. దళిత కమ్యూనిటీ చెందిన వాడే ఆ మీడియేటర్ అంట. ఎవరికి మధ్యలో? ఆ సుపారి గ్యాంగ్ కి ఈ కరుణాకర్ సుగుణకి మధ్యలో అంట. ఓకే, దే పేడ్ 1.2 crores ఫర్ హిమ్. 1,20,00,000 లేదా 1.2 crores అతనికి ఆ ఎస్సీ మీడియేటర్ దళిత మీడియేటర్ పే చేసిందంట. ద మీడియేటర్ ఈజ్ క్లోజ్ టు భూపతి రాజు శ్రీనివాస వర్మ. భూపతి రాజు శ్రీనివాస వర్మకి అత్యంత సన్నిహితుడంట ఈ మీడియేటర్. ఓకే, ఎర్లియర్ టు ప్రవీణ్ మర్డర్ he was involved as a mediator for 3 murders of భూపతి రాజు శ్రీనివాస వర్మ. గతంలో కూడా భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలియనోళ్ళకి ఎవరంటే నరసాపురం ఎంపీ బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆయన పేరు. ఓకే, సో గతంలో కూడా 3 మర్డర్లకి మధ్యవర్తిగా పనిచేసిన వ్యక్తిని ఇదే వ్యక్తి అంట. ఓకే, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ 3 murders ఆఫ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ. అండ్ ఈ పర్టికులర్ మర్డర్కి మాత్రం ఈయనకి అందిన సొమ్ము 1.2 కోట్లు అని చెప్తున్నాడు. ఆయన దళిత వర్గానికి చెందినవాడు అని చెప్తున్నాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఓకే, ఇది ఆయన చెప్పింది చెప్తున్నా. ఇక మీరు మీ సొంతంగా ఆలోచించండి, మీకున్న సోర్సెస్ ద్వారా కనుక్కోండి ఇది నిజమా కాదా తెలియదు. ఎందుకంటే ఒక క్రైమ్లో ఎవరిని నమ్మరు పోలీసులు, ఇంక్లూడింగ్ వైఫ్ని, ఇంక్లూడింగ్ కిడ్స్ని, ఇంక్లూడింగ్ పేరెంట్స్ని. కాబట్టి వీ కెనాట్ ట్రస్ట్ ఎనీబాడీ. ఓకే, సో ఆ విధంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను 10 ఏళ్ల నుంచి నిరంతరం చెప్తుంటే నా కుటుంబ సభ్యులతోటి, ఓకే, అది భారతదేశంలో కావచ్చు అమెరికాలో కావచ్చు, నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. నా చిన్ననాటి మిత్రులు, నాతో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో సహా. అంటే కరెక్టే, బయటోడు చెప్తాడు వీళ్ళకేంది బుద్ధి లేదా గడ్డి తింటారా అంటే, నా స్వయం అనుభవం ఏంది అంటే స్వార్థపరులు. ఓకే, లేకపోతే వెన్ దెర్ ఇస్ బిగ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, పెద్ద సొమ్ము ఇన్వాల్వ్ అయింది, లేకపోతే అధికారము ప్రెషర్ ఉంది, లేదు అంటే ప్రతి మనిషికి ఈర్ష్య అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇది బహు చెడ్డది. ఓకే, వీని దగ్గర 100 కార్లు ఉన్నా వానికి 1 కారు ఉంటే వీని మనసున ఉంటుంది. అర్థమైందా? సో లేకపోతే వానికి పేరు వచ్చినా సరే, ఓకే, అది మనిషికి ఈర్ష్య అనేది ఉంటుంది. సో కారణం ఏదైనా సరే, నేను ఎక్కువ కష్టాలు నన్ను పెట్టింది నా అనుకున్న మనుషులే. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడతాము, న్యాయం మాట్లాడతాము, స్వార్థ ప్రయోజనాలు లేవు. కాబట్టి నేనేం చెప్తున్నా ఇక్కడ, స్వార్థ ప్రయోజనాలు ఉన్నవారు కానీ, ఓకే, లేదు అంటే ఒక పెద్ద అమౌంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, లేదు అంటే రాజకీయ అధికారంలో ఉన్న పెద్ద బడా బిగ్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ తప్పకుండా నా అనుకున్న మనుషులు కూడా అమ్ముడు పోవచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాడు కూడా మొన్న సంగారెడ్డిలో జోగిపేట దగ్గర ఆమె భర్తను చంపిందో చచ్చిపోయిందో తెలియదు. ఓకే, మోస్ట్లీ చంపి ఉంటుంది. ఓకే, ప్రియునితోటి ఆమె లవ్ చేసి వాడు ప్రియుడు నాకు పిల్లలు వద్దు అంటే 3 పిల్లల్ని చంపేసింది ఫస్ట్ భర్తతో వచ్చిన వాళ్ళని. వాట్ రైట్ షీ హ్యాస్?
మరి నీ కడుపులోకి వెళ్ళి వచ్చిన పిల్లల్ని నీకు సంపుల తల్లులు కూడా ఉంటారా భూమి మీద అంటే నమ్మశక్యంగా ఉందా? అంటే నమ్మాల్సి వస్తుంది. వాస్తవం జరిగింది కదా. అట్లాంటి ఎన్ని కేసులు చూపెట్టాలి? భర్తను చంపిన కేసులు, భార్యను చంపిన కేసులు, ఇక కొడుకులు తల్లిదండ్రులు పిల్లల్ని చంపిన కేసులు, పిల్లలు తల్లిదండ్రులను చంపిన కేసులు ఎన్ని చూపెడతాం? అన్నదమ్ములు కొట్టుకున్న కేసులు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ నేర ప్రవృత్తి ఉన్న వాడికి స్వార్థమే ఉంటుంది, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారా అని అనుకోకండి దయచేసి. నేను అది చెప్పదలుచుకున్నా అంతే. ఓకే. సో ఆ క్రమంలో ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఆయన చెప్తున్నా, అది మీరు సత్యశోధన చేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఏదన్నా నేను తప్పు చెప్తే నాకు వచ్చిన సోర్స్ తప్పు చెప్పినట్టు నేను సరిదిద్దుకుంటా. ఓకే. కానీ వాస్తవం చెప్పింది అయితే ముచ్చటైతే చెప్పాలి కదా. నేను అది అందులో కరెక్టా తప్ప అనేది మనము యొక్క అనాలిసిస్ విశ్లేషిస్తాం కదా, ముచ్చటైతే ఆపలేం కదా. కాబట్టి చెప్తున్నా. ఓకే.